హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా లడ్డూలు చేస్తున్నాను. ఇవి పల్లీలు, అటుకులు, బెల్లం పాకంతో చేశానండి. పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది అనేసి ఇంట్లో ప్రిపేర్ చేశాను. అందుకనేసి ఒక కప్పు అటుకులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టేస్తున్నాను. అదే కప్పులో మళ్ళీ ఒక కప్పు పల్లీలు తీసుకొని అవి కూడా వేయించి మీడియం ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టేశాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువగానే వేసాను. టేస్ట్ కోసం అనేసి, ఇంకా పిల్లల కోసం హెల్తీ అనేసి ఇంకా అవి కూడా వేయించి పక్కన పెట్టేశాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి పల్లీలు, అటుకులు, వాటి రెండింటిని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అటుకులు మిక్సీకి పట్టేసాను, ఒక బౌల్లో వేసేసి, ఇంకా పల్లీలు మాత్రం పల్లీలో మీద పొట్టు మొత్తం తీసేసి ఇది కూడా మిక్సీకి పట్టేసుకోవాలి. పల్లీలు, అటుకులు 2 మిక్స్ చేసుకొని అందులోనికి యాలకులు వేసానండి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం యాలకులు ఒక 2-3 వేసాను, ఎక్కువ వేయలేదు. పల్లీల పొడి, అటుకుల పొడి 2 మిక్స్ చేసుకొని, ఇంకా మనం ఫస్ట్ వేయించుకున్న బాండి ఉంది కదండి, అందులోనికి కొన్ని వాటర్ పోసేసుకొని ఇక్కడ తీసి మొత్తాన్ని రెండిటిని మిక్స్ చేస్తున్నాను. బెల్లం పాకం కాబట్టి అటుకులు ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కాబట్టి నేను బెల్లం అంటే మేము స్వీట్ తక్కువ తింటాము, అందుకనేసి నేను 1 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1.5 కప్పు బెల్లం తీసుకోండి. మేము కొంచెమే స్వీట్ తింటాం కాబట్టి 1 కప్పు మాత్రమే బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా బెల్లం మొత్తం కరిగిపోయాక ఇది 2 పొడి కలిపి పెట్టాం కదండి, వాటి రెండింటిని వేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఇంకా ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయాక లడ్డూలు కట్టేసుకుంటే ఇంకా సింపుల్గా పల్లీలు, అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. నా స్టైల్ పల్లీల అటుకుల లడ్డు రెడీ.